హాయ్ హలో అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఓ లైక్ ఇవ్వండి, షేర్ అయితే చేయండి. ఇంకా మనం ప్రజెంట్ బర్నింగ్ టాపిక్ వచ్చేసి ట్రంప్ టారిఫ్స్. దాని మీదనే పెద్ద రచ్చ అయితే నడుస్తుంది. వరల్డ్ అంతా టారిఫ్లు పెట్టేశారని, అమెరికాలో అయితే జనాలు షాపులకి పరిగెత్తారని. ఎందుకంటే మనకు ఇండియా నుంచి వచ్చే వాటి మీదే మనం డిపెండ్ అయి ఉంటాం కదా, పప్పులు ఉప్పులు ఇవన్నీ రకరకాలవి అవి పెరుగుతున్నాయని చెప్పి హడావిడిగా షాపులకు పరిగెత్తారు జనాలు అని చెప్పేసి అదొకటి నడుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చైనా వాళ్ళు కూడా సరే మేము కూడా టారిఫ్లు పెడతాం, ఏం పిక్కుంటావు పిక్కపో అని వాళ్ళు అనడం. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ ఏంటంటే 50% టారిఫ్స్ వేస్తా చైనాకి అని చెప్పి ట్రంప్ అన్నాడని. సో చైనాకి ఇప్పుడు యుఎస్కి మాత్రం టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తుంది టారిఫ్ల మీద. మెయిన్ ఏంటంటే చైనా ఎందుకు ఫోకస్ అవుతుంది వరల్డ్ మొత్తానికి అంటే చైనా నుంచే చాలా ప్రొడక్ట్స్ వస్తాయి మీకు. దాదాపు కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కూడా, ఈవెన్ టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దాదాపు చైనాలోనే అవుతుంది. సో చైనా నుంచి రకరకాల చిన్న చిన్న బొమ్మలు కూడా మీరు వైట్ హౌస్ దగ్గర ఆపోజిట్లో ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా చిన్న బొమ్మ కొందాం అనుకుంటే కూడా కింద చూస్తే మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. అంటే చైనా వాళ్ళు గ్రోత్ అంత తెచ్చుకున్నారనమాట. చైనా మీదే ఎక్కువ యుఎస్ డిపెండ్ అయ్యి ఉంది. మీకు కరోనా టైంలో కూడా చూసినట్టయితే చైనా నుంచి బోల్డ్ అని ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఏది ఫార్మాకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, మాస్క్లు కానీ, అవి కానీ ఇవి కానీ. వాళ్ళు ఏంటంటే చైనా వాళ్ళు క్విక్గా మార్కెట్ని క్యాప్చర్ చేస్తారు. వరల్డ్లో ఎక్కడ ఏది నీడ్ ఉందో తెలుసుకొని టక్కున మార్కెట్ని క్యాప్చర్ చేస్తారు. సో అందుకని చైనా అంత డెవలప్ అయింది. చైనా మీద అంత వరల్డ్ డిపెండ్ అయింది అనమాట. ఎట్లయితే ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మీకు యుఎస్ మీద వెపన్స్, సెకండ్ వరల్డ్ వార్ టైంలో అసలు అమెరికా దాదాపు దివాలా తీసింది వార్ కన్నా ముందు. వార్ తర్వాత ఒకేసారి సడన్గా పుంజుకుంది. ఎందుకు పుంజుకుంది అంటే ఈ వెపనరీస్ బాగా యుఎస్ వాళ్ళు తయారు చేసి ప్రపంచానికి అంతటికీ సప్లై చేశారనమాట. దాంతో ఏమైపోయిందంటే ఒక్కసారి అమెరికా ఎకనమీ మంచిగా బూస్ట్ అయిపోయింది. సో అలాగా ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ వెపనరీ ఏదైతే ఉందో ఆర్మీకి సంబంధించింది కానీ మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఏమున్నా సరే దాదాపు హోల్ వరల్డ్ అంతా, అపార్ట్ ఫ్రమ్ చైనా, హోల్ వరల్డ్ అంతా ఇంక్లూడింగ్ యూరప్ కానీ ఇండియా కానీ చాలా వరకు యుఎస్ మీదే డిపెండ్ అవుతారు అనమాట. యుఎస్ ఎకానమీని మెయిన్ సగం కాపాడేది కూడా అదే. సో ఇప్పుడు విషయం ఏంటంటే అసలు ఎందుకు చేస్తున్నాడు ట్రంప్ ఇది అనేది నాకు తెలిసిన భాషలో, అంటే ఈ స్టాక్ మార్కెట్లు ఇవన్నీ ఏం పెద్దగా నేనైతే డబ్బులు అయితే ఏం పెట్టను. దాని మీద నేనైతే స్టాక్ మార్కెట్లో మీరు డబ్బులు పెట్టండి పెట్టకూడదు అని అయితే నేను చెప్పను. కానీ స్టాక్ మార్కెట్లు క్రాష్ అయినాయి బీభత్సంగా. ఎందుకు క్రాష్ అయినాయి, అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటి అనేది నాకు తెలిసిన భాషలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. సో ట్రంప్ ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్లు పర్పస్లీ క్రాష్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. సో దీనికన్నా ముందు మొన్న ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్స్ అన్నాడో అసలు ట్రిలియన్లు 10 ట్రిలియన్లు 11 ట్రిలియన్లు టప మార్కెట్ పడిపోయింది. నిన్న మళ్ళీ ఒక చిన్న రూమర్ వచ్చింది. ఏంటి అంటే ట్రంప్ టెంపరీగా ఒక 3 months ఈ టారిఫ్స్ పాస్ పెడదాం అనుకుంటున్నాడు అని వచ్చి రాగానే మళ్ళీ మార్కెట్ లేచింది. సో మళ్ళీ కాదు ఇది రూమరు అంత ఉత్తిదే అని చెప్పి మళ్ళీ ట్రంప్ది ఏదో చిన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది కదా. ఇదేంటంటే ఒక మెడిసిన్ లాంటిది, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రెసిషన్ గురించి మీరేం వర్రీ అవ్వద్దు, దీన్ని ఏంటంటే నేను కరెక్ట్ చేస్తున్నా ఈ బబుల్ని అన్నాడు. దాంతో మళ్ళీ సడన్గా మార్కెట్లు క్రాష్ అయిపోయినాయి. సో మార్కెట్లు క్రాష్ అవటం వలన ట్రంప్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్రంప్ చాలా తెలివి కల్ల బిజినెస్ మ్యాన్. అంటే బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ట్రంప్ ఆలోచన. సో ఈ టర్మ్లో ఆయన అమెరికాని ఒక రేంజ్కి తీసుకెళ్లి వరల్డ్ టాప్ క్లాస్ కంట్రీని చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాడు. సో ఈ అసలు టారిఫ్లు పెంచడం వలన, మార్కెట్లు క్రాష్ అవ్వటం వలన ట్రంప్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, అమెరికా వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరీగా మార్కెట్లు మన సరుకులు పెరుగుతాయి, జనాలు కష్టపడతారు, ఇబ్బందులు పడతారు, రకరకాల బాధలు పడేవాళ్ళు పడతారు. ఈ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే 80% ఉంటారో వీళ్ళందరికీ ప్రస్తుతానికి తప్పదు. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మనం పప్పులు ఉప్పుల రేట్లు పెరుగుతాయి, గుడ్ల రేట్లు పెరుగుతాయి, ఇంకోటి పెరుగుతాయి, కార్ల రేట్లు పెరుగుతాయి, ఏమన్నా పెరుగుతాయి, ఈ బాధలు మనం పడాల్సిందే. ఇన్వెస్టర్స్
ఇన్వెస్టర్స్ అంటే మనలాగా ఏదో ₹1,00,000 స్టాక్‌లో, 2,00,000 స్టాక్‌లో కొనుక్కునే వాళ్ళు కాకుండా బిలియన్స్ ఇన్వెస్ట్ చేసే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళు స్టాక్ మార్కెట్‌లోంచి డబ్బులు వెనక్కి తీసుకున్న స్టాక్ మార్కెట్ పడిపోయింది. కానీ వాళ్ళు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు అంటే టారిఫ్‌లు పెట్టడం వలన వెనక్కి తీసుకోవట్లా. అన్‌సర్టెనిటీ అంటే ఇక్కడ మనం డబ్బులు పెడితే మనం లాభపడతామా, నష్టపడతామా అనే అన్‌సర్టెనిటీ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు స్టాక్ మార్కెట్లు అనేవి పడిపోతాయి అనమాట. ఈ టారిఫ్ల వల్ల పడిపోవడం ఈ స్టాక్ మార్కెట్ ఇంతకుముందు చాలా సార్లు పడిపోయింది. కంట్రీలు దివాలా తీసినప్పుడు పడిపోతుంది, లేకపోతే ఏదైనా ఎకనామిక్ బబుల్ వచ్చినప్పుడు పడిపోతుంది, రకరకాలుగా పడిపోతుంది. వీళ్ళు ఏంటంటే అన్‌సర్టెనిటీ, ఇప్పుడు ఇక్కడ డబ్బులు పెడితే మనకి ఏంటి పరిస్థితి అనే అన్‌సర్టెనిటీ తోటి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్లు వెనక్కి తీసుకోవటం వల్ల స్టాక్ మార్కెట్ అనేది పడిపోతుంది. సో దీనివల్ల ఏంటి లాభం అంటే మీకు 1930s ఒక ప్రెసిడెంట్ చేసేది ఇదే. దాని మీద మీకు మళ్ళీ నేను క్లారిటీగా ఫుల్ వీడియో పెడతా. బట్ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఇలా మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయి ఇన్వెస్టర్ల దగ్గర ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు అలా ఉంటాయో ఆ టైంలో ఇంట్రెస్ట్ రేట్లు అన్ని తగ్గించేస్తారనమాట. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఈ మనీ అనేది ఎక్కడికక్కడ జనరేట్ అవ్వకుండా ఆగిపోతూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గియటం అడ్వాంటేజ్ ఎవరికి వస్తుంది? ఇన్వెస్టర్స్కి వస్తుంది. ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినాయి కాబట్టి గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏం చెప్తుందంటే మీకు ఫండ్స్, బాండ్ ఫండ్స్, గవర్నమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్స్, అప్పట్లో 1930sలో ఒక ప్రెసిడెంట్ చేసింది ఇదే. ఆయన ఏమన్నాడంటే మీరు గవర్నమెంట్లో ఇన్వెస్ట్ చేయండి డబ్బులు. మీకు ఒకవేళ మీ డబ్బులు పోయినా, మార్కెట్లు క్రాష్ అయినా, ఏమైనా మీ డబ్బులు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. జనరల్గా ఏంటంటే మనం బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంకుల రెస్పాన్సిబిలిటీ, స్టాక్ మార్కెట్లో పెడితే స్టాక్ మార్కెట్కి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు కదా. ఆ బ్యాంకు కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, వాళ్ళ దగ్గర డబ్బులు, ఇప్పుడు మన డబ్బులు బ్యాంకులో పెట్టినా వాళ్ళు తీసుకెళ్ళి ఎవరికో ఇప్పుడు అందరికీ లోన్లు ఇచ్చేసారు అనుకోండి. ఇప్పుడు మనం ఒక $1,00,000 బ్యాంకులో పెట్టాము. అలాంటి మన $1,00,000 కొన్ని వేల మంది పెడితే ఆ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళకి మోర్గేజ్ల కింద ఇస్తారు. ఇప్పుడు ఒకేసారి ఇళ్ల రేట్లు బీభత్సంగా పెరిగిపోయి ఉద్యోగాలు పోతే వీళ్ళు మోర్గేజ్ కట్టలేరు కదా. కట్టనప్పుడు ఏమవుతుంది, డబ్బు ఉండదు కదా. అప్పుడు నేను వెళ్ళి ₹4,00,000 నాకు ఇవ్వు అంటే నా దగ్గర డబ్బులు లేవు అంటాడు బ్యాంక్ వాడు. సో అందుకని ఏంటంటే ఇట్లాంటి అన్సర్టనిటీ, ఇట్లాంటి పరిస్థితి క్రియేట్ చేయడం వలన గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఏమంటదంటే మీకు గవర్నమెంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు బాండ్ ఫండ్స్ ఇస్తామో లేకపోతే దానికి తగ్గ ఏవో రకరకాల ఫైనాన్షియల్ టర్మ్స్ ఏవో ఉంటాయండి. అలాగా గ్యారంటీ అనేది ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బులన్నీ తీసుకుపోయి గవర్నమెంట్లో పెడతారు. ఫస్ట్ ఎప్పుడైతే ఇలా మొత్తం డౌన్ అయిపోయి ఇంట్రెస్ట్ రేట్లు పడిపోయి ఇదంతా బబుల్ అయితే బ్లాస్ట్ అవుతుందో డాలరు చాలా డౌన్ అయిపోతుంది. అంటే యాక్చువల్గా వరల్డ్ మొత్తంలో ఎక్కడ ఏ బిజినెస్ జరిగినా కానీ డాలర్లోనే పే చేయాలి. అంటే డాలర్ ఎప్పటికైనా స్ట్రాంగ్ కదా. డాలర్ డ్రీమ్స్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ డాలర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండబట్టే ఇన్ని రోజుల నుంచి ఇన్ని బిజినెస్లు డాలర్లలో పే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యన ఏంటి, బ్రిక్స్ అనేది కొత్తగా స్టార్ట్ అయ్యి వాళ్ళు ఒక ఆల్టర్నేట్ కరెన్సీ తీసుకొస్తాం డాలర్కి, ఎందుకు ప్రతి చోట మేము డాలర్ మీద డిపెండ్ అవ్వాలి అన్నప్పుడు ట్రంప్ ఏమన్నాడు, మీరు అలాంటిది ఏమన్నా చేస్తే మాత్రం ఇంకా మీ మీద 100% టారిఫ్లు వేసేస్తా, ట్యాక్సులు పెట్టేస్తా, అవసరమైతే యుద్ధాలు కూడా చేస్తా అంటున్నాడు. అలాంటి ఆలోచన చేసుకోవద్దు, మీరు డాలర్లోనే పే చేసుకోవాలన్నాడు. కాబట్టి డాలర్ ఏమవుతుంది, ఇట్లాంటి బబుల్ బ్లాస్ట్ అయినప్పుడు చాలా వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు ఇన్వెస్టర్లు అంతా, ఇప్పుడు $10 పెట్టే చోట వాళ్ళ దగ్గర ఉన్న మనీతో $100 ఇన్వెస్ట్ చేయగలరు. గవర్నమెంట్ ఎప్పుడైతే గ్యారంటీ ఇస్తుందో వాళ్ళకి ఈ మనీ మొత్తం తీసుకొచ్చి వాళ్ళు అక్కడ డాలర్ వాల్యూ తగ్గింది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ రన్లో గవర్నమెంట్ దగ్గర ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి. ఇంకా ఆ డబ్బులతోటి వాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అవటం వల్ల మళ్ళీ ఇల్లు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోగలుగుతారు, గ్రాసరీ రేట్లు తగ్గిపోతాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగుపడతారు. సిస్టంలోకి మనీ వస్తుంది, ఎకనమీ డెవలప్ అవుతుంది. మళ్ళీ రొటీన్గా ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ అయితే ఏముందండి, జనరల్గా ప్రాజెక్టులు వస్తాయి, జాబులు వస్తాయి, బిజినెస్లు పెరుగుతాయి. ఈ డాలర్ వాల్యూ తగ్గటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏముంది, ఇప్పుడు బయట నుంచి ఎవడన్నా నాలాంటోడు వచ్చి ఒక ఫ్యాక్టరీ పెట్టుకుందాం అనుకున్నాడు అనుకోండి, డాలర్ వీక్గా ఉంది కదా, వీక్గా ఉన్నప్పుడు నేను తెచ్చే డబ్బులతోటి నేను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరిపోతుంది. డాలర్ హైలో ఉందనుకోండి, వాడు ఒక $1 బిలియన్ పెట్టాలంటే చాలా ఆలోచించాలి. అదే డాలర్ చాలా వీక్ అయిపోయింది అనుకోండి, వాడికి ఆ $1 బిలియన్ చాలా
ఎక్విప్మెంట్ కానీ, ల్యాండ్ కానీ, ఇంకోటి కానీ బిజినెస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాడికి ఈజీ అవుతుంది. అందుకని డాలర్ని వీక్ చేయటం కోసం ట్రంప్ ఇలా చేస్తున్నాడు అనేది ఒక పెద్ద రూమర్ ఉందన్నమాట. సో ఈ వీక్ అయిపోయిన తర్వాత, ఈ బిజినెస్లన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడైతే అమెరికాలో స్టార్ట్ అవుతుందో, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ మీకు ఇప్పుడు మీరు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి. చైనా నుంచి వచ్చే ఫ్రిడ్జ్ ఇంపోర్ట్ టారిఫ్ వేసి అమ్మితే డబల్ రేట్ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ అమెరికాలో తయారు చేసి మనం కొనుక్కున్నాం అనుకోండి, అప్పుడు మనకి చాలా తక్కువ రేటుకి వస్తుంది కదా. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఎవరికి అంటే 100% మిడిల్ క్లాస్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో ఇది ట్రంప్ చేస్తున్నాడు అనేసి ఒక పెద్ద రూమర్ అయితే ఉన్నది. ఎందుకంటే ట్రంప్ బిజినెస్ మ్యాన్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ తెలివిగా ఆలోచించి పర్పస్లీ మార్కెట్ క్రాష్ చేస్తున్నాడు. అంటే మార్కెట్ క్రాష్ వెనకాల ఇంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. సో దీన్ని రిపీట్ చేస్తున్నారు. అంటే ఇది యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది. అప్పట్లో 1929లో జరిగినది సేమ్ అన్నమాట. అప్పట్లో కూడా ఏదైతే జరిగిందో ఎగ్జాక్ట్ జిరాక్స్ కాపీ లాగా ఇప్పుడు జరుగుతుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రెజెంట్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారు. ఇల్లు కానీ, అవి కానీ, ఇవి కానీ. ఇప్పుడు ఎందుకంటే ఈ టారిఫ్స్ వల్ల రేట్లు పెరగడం వల్ల మనం కూడా ఇబ్బంది పడతాము. కానీ ఆ ఇబ్బంది ఏంటంటే ట్రంప్ చెప్పేది ఒక మెడిసిన్. అంటే మనకి ఇప్పుడు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కంపల్సరీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము. జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది. వెదర్ కూడా ఒకసారి వాన వస్తుంది, ఒకసారి ఎండ వస్తుంది, ఒకసారి చలి పుడుతుంది. ఇలా ఎలా అయితే కాలాలు మారుతున్నాయో, ఎలా అయితే మనిషికి కూడా హెల్త్ అప్పుడప్పుడు అప్సెట్ అయ్యి మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకొని సెట్ అవుతామో, అలా మనం ట్యాబ్లెట్లు వేసుకుని సెట్ చేసుకున్నట్టు మీ బబుల్ని కూడా మన మెడిసిన్తోని సెట్ చేస్తున్నా నేను. ఇది ఒక టెంపరీ, కానీ ఈ టైంలో కష్టపడాల్సిందే, తర్వాత అయితే మాత్రం మంచి కాలమే ఉంటుంది అనేది ట్రంప్ ఉద్దేశం అనమాట. సో ఇది నా పర్సనల్ థియరీ అండి, నా ఓన్ థింకింగ్ అనమాట. ఎందుకంటే ట్రంప్ కావాలని మార్కెట్ క్రాష్ చేస్తున్నాడు అంటే వేరే ఏముంటుంది దాని వెనకాల? మోస్ట్ ప్రాబబ్లీ ఇదే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మల్టీ బిలియనీర్. ఆయన జేబులో డబ్బులు వేసుకోవడానికి అయితే ఏం ప్రాబ్లం అవసరం లేదు కదా. సో ఒకవేళ మార్కెట్ క్రాష్ అయినా ఆయన డబ్బులు కూడా పోతాయి. ఆయన వెనకున్న ఎలాన్ మస్క్ డబ్బులు, బిలియనీర్లు అంతా ఉన్నారు. దాదాపు అందరు మార్కెట్ క్రాష్. ఇప్పుడు మన ఫేస్బుక్ మార్క్ కానీ, లేకపోతే ఏది మన టెస్లా ఓనర్ కానీ, సో వీళ్ళందరూ కూడా అందరి డబ్బులు లాస్ అవుతాయి కదా. అంటే ఈ బిలియనియర్లు అంతా ట్రంప్కి వెనకాల ఉన్నారు కదా. ఏమీ తెలియకుండా తొందరపడి పిచ్చోళ్ళలాగా అయితే చేయడు అనేది నా ఉద్దేశం. సో ఇది నేను చెప్పదలుచుకుంది. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా, చెప్పింది కరెక్ట్ కాదు అనుకున్నా, మీరైతే కామెంట్లో మెన్షన్ చేయండి. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ కావాలనే మార్కెట్లు క్రాష్ చేస్తున్నాడు అనుకుంటున్నారా, లేదు ట్రంప్ ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు చేస్తున్నాడు అనుకుంటున్నారా? మీరైతే కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వెయిట్ ఫర్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.